ఇక హరీష్ రావు గురించి మరొక ఇంట్రెస్టింగ్ కథ చెప్పబోతున్నా. మంచిగా వినండి. మీకు తెలుసు కదా, హరీష్ రావే అసలైన డ్రామా రావు కేటీఆర్ కంటే కూడా అని చెప్పేసి నేను గతంలో చాలాసార్లు చెప్పిన. ఆయన డ్రామాలు ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. మళ్ళా చిక్కుతూనే ఉంటాడు. ఆయన అది కూడా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది హరీష్ రావు కూడా. ఈ డ్రామాలు చేస్తూ జనాలకేమో గుర్తిస్తారు. ఇప్పుడు గతంలోనేమో అబ్బా హరీష్ అన్న ఫోన్ మాట్లాడిండు, అబ్బా హరీష్ అన్న వాణి తిట్టిండు, అబ్బా హరీష్ అన్న వీడి తిట్టిన అన్నట్టుగా జర పొంగిపోయేటోళ్ళు. ఇప్పుడు అంతా అర్థమైపోతుంది ఇదంతా పొలిటికల్ గెయిన్ కోసం, ఏదో పొలిటికల్ స్టంట్లు ఇవన్నీ అని చెప్పేసి జనాలకు ప్రతి విషయంలో కూడా దొరికిపోతుండు. అదే సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేయడం వాడి స్టైల్, ఇట్టే దొరికిపోవడం కూడా వాడి స్టైల్ అన్నట్టుగా హరీష్ రావు ఏం చేసినా ఇట్లనే దొరికిపోతాడు నియోజకవర్గ ప్రజలకి. అసలు ముచ్చటి ఏంటంటే ఇగో మీకు చూపిస్తా. ఫస్ట్ ఇగో అన్నగారు ఇరిగేషన్ ఎస్సీ తోటి మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. బాగున్నాడు. వాటర్ పోతలేవు, లాంగ్ భూములు పెట్టమని చెప్తుంటే అవతల ఏం మాట్లాడుతున్నా వినబడదు మనకి. అంటే నిజంగానే మాట్లాడినా నమ్మాలి మనం, నిజంగానే మాట్లాడే ఫోన్ దగ్గర పెట్టుకొని ఆయన ఫోన్లో అవటకపోయినా మనం నమ్మాలి. ఎందుకంటే అవతల ఏం మాట్లాడుతున్నా మనకి వినబడదు కదా. మెయిన్ కెనాల్ కింద ఒకసారి ఈయన ముఖం 20 ఏళ్ళ కొన్ని చూస్తురు కానీ కిందకి ఇది ఒకసారి చూడరి. 310 పోవాలి, 110 కూడా పోతుంది. బాగా చేరుతున్నాయి, వాటర్ చాలా స్లో పోతుంది. అది బాగా సిల్ట్ ఉన్నది. 115 క్యూసెక్లు, 315 క్యూసెక్లు ఏమో పోవాలి, పోతలేవి. బాగా సిల్ట్ ఉన్నది. ఎందుకు సిల్ట్ ఉంది మరి అయ్యా దొరా? సిల్ట్ ఎందుకు అంతగానం ఏర్పడ్డదాడా? నువ్వు ఈ అధికారం సిద్దిపేటను ఏలబట్టి 20 ఏళ్ళకు పైబడి దాదాపు నెలకు 3-4 లక్షల జీతం తీసుకుంటున్నావు. 20 ఏళ్ళ నుంచి సిద్దిపేటను వెళ్తున్నావు. నిన్ను కాదని ఇక్కడ ఎవరికైనా వేరే ఎవరైనా కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి సిద్దిపేటలో ఉండదా? నీ ఆశీర్వాదం లేకుండా, నీ చల్లని చూపు లేకుండా ఎవరికైనా ఈ కాంట్రాక్ట్ పనులు వస్తాయా? వచ్చినాయి పో. మరి ఈ నాసిరకం పనులు ఎవడు చేసినట్టు? వాస్తవానికి ఈ కాలువల డిస్ట్రిబ్యూటెడ్ కెనాలల్లా దాదాపు ఒక 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా కూడా సిల్ట్ చేయాల్సిన పని లేకుండా నిర్మాణాలు చేపడతారు. నిజం ఇది. 25 నుంచి 30 ఏళ్ళ తర్వాత తీయాలి సిల్ట్. అంత నీట్ గుంటే. ఎందుకంటే కింద కాంక్రీట్ ఏమొస్తుంది, ఇటు సైడ్ కాంక్రీట్ అయినా, ఇటు సైడ్ కాంక్రీట్ అయినా, ఇంత గడ్డి ఎట్లా మొడిచింది, ఇంత మట్టి ఎట్లా వచ్చింది, మొత్తం నాసి రకం పనులు చేయబట్టి నీ నియోజకవర్గంలో నువ్వు నాసి రకం పనులు చేస్తావు కాబట్టి ఆ గడ్డి అంతగానో మొలిచింది. ఇంకా దాన్ని ఏమంటారు లాంగ్ బూమర్ అంటారు. లాంగ్ బూమర్ అంటే ఈ వీళ్ళ ఊర్లలో వీడియో చూస్తే అప్పుడు సార్ ఏమో మాట్లాడుతుండే. ఇప్పుడు మనకి అమెరికా సార్ ఇరిగేషన్ మంత్రే, ఆర్థిక శాఖ మంత్రే, ఒకప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అని బిల్డప్పించుకుంటాడా. సార్ కెరిక మనకి అమెరికా ఏం లాంగ్ బూమర్ గీమర్ అని ఏముండదు. లాంగ్ బూమ్ ఎక్స్కావేటర్ అని ఉంటుంది. మన జేసీబీలు ఉంటాయి కదా పెద్దవి, పొడుగు ఎంత లోతులో ఎంత దూరం ఉన్న ఇట్లా పోయి తొండే పెద్ద ఉంటుంది కదా, ఆ గది పెట్టి సాపియాలి అంటుండే. అంతే, అదో బ్రహ్మవితే కాదు. అయితే అది పెట్టి సాపి అయ్యాలి అని అంటున్నావు. మరి ఇక్కడ ఒకటే అడుగుతున్నా నేను, డ్రామారావుని, హరీష్ రావుని, మీ అన్న లేఖల రావు కదా ఈ మధ్యలో, నేను అది ఇంకో పేరు కూడా పెట్టిన కదా లేఖల రావు అని. నీళ్ళు ఎవరైనా విడిచిపెట్టే ముందుగా సమాచారం తెలుసుకొని నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇరిగేషన్ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయాలి, లేకపోతే అధికారులు లేఖ రాయాలి. ఎల్లుండి శనివారం ఆదివారం రిలీజ్ చేస్తున్నట్టు ఇవాళ లేఖ రాయాలి అన్నాడు. వాళ్ళు రిలీజ్ చేయగానే మా అన్న వల్లనే నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ఆయనతో వాడు పోయి సెల్ఫీ వీడియోలు చేయాలి, పాలాభిషేకాలు చేయాలి. ఇదంతా ఒక డ్రామా. ఇది మీ అందరికి తెలిసిందే. అయితే ఎండాకాలం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మరి. ఎవరు కానీ ఎండాకాలం ముందే ఇవన్నీ సన్నద్ధమవుతారు. నువ్వు ఎంతగానో ముందు చూపు, దూరపు చూపు ఉన్నవి అయితే ఈ కాలువలని సాపించాల్సిన బాధ్యత ఎప్పుడు ఉండాలి నీకు? ఎన్ని రోజుల కింద చేసేది ఉండే? అసలు చేయాల్సిన అవసరమే లేకుండా ఇక్కడ పని ఫస్ట్ నిర్మాణం చేయాల్సి ఉండే. ఇక్కడ నేను హరీష్ రావుని ఏమంటున్నా అంటే 2-3 ప్రశ్నలు అడుగుతా. ఒకటి, ఇది ఆ టైంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, నీ హయాంలో, నువ్వు ఇరిగేషన్ మంత్రికి ఎలబెట్టినప్పుడు ఈ పనులైనాయి కాబట్టి నీ హయాంలో ఉన్న ఈ పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయమని లేఖ రాసే దమ్ముందా? హరీష్ రావుని సూటిగా అడుగుతున్నా. ఇక బట్టలు చెప్పుకునే పింకిలు ఎవరైనా ఉంటే మీరైనా రాయరు. మరి ఈ నాసిరకం పనులు నంగనూరు ఈ కెనాల్ ఏదైతే ఉందో ఇంత తొందరగా సిల్ట్ ఏర్పడడానికి, చెట్లు మొలవడానికి కారణమైనటువంటి అప్పుడున్నటువంటి అధికారాన్ని సస్పెండ్ చేయమని లేఖ రాసే దమ్ముందా? ఈ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాడు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టే దమ్ముందా?
క్లియర్ అడుగుతున్నా. దమ్ముని మాట్లాడుతున్నా అంటే మరి శాతం అయితే ఆ పని చేయరు. ఎందుకంటే ఇవి సాపు చేయించుడు ప్రతిసారి శాశ్వత ప్రాతిపాదికల్లో మీరు ఏ పని చేయరు. అది చెప్పినట్టు మీకు మొత్తమే జీవితంలో రోగం రాకుండా సూదిస్తే ఆ డాక్టర్కి పని లేదన్నట్టు ఇక మీ ఎమ్మెల్యే సాబు మీ హరీష్ అన్న చేసే పని భాగవతం గిట్లే ఉంటుంది. ఏడాదికి బిల్లులు పెట్టుకోవాలి, ఏడాదికి సాపు చేయించినట్టు బిల్డప్ ఇచ్చుకోవాలి, ఏడాదికి పైసలు నొక్కాలి. ఇక్కడ ఒకటి ఈ అధికారిని సస్పెండ్ చేయమని లేఖ రాయాలి. 2 ఇక్కడ పని చేసిన వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 3 హరీష్ రావు రావాలని బంద్ చేయాలి. శాతనైతే బయట వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. హరీష్ రావు ఇంకో మచ్చుతునక లాంటి అసలు ఆ కోమటి చెరువు నీళ్లు దుక్కిపోయే ఆ కాలువ కూడా ఆ సేఫ్టీ వాల్స్ దాని ఏమంటారు రిటైనింగ్ వాల్స్ అవన్నీ కూలిపోతాయి. ప్రతి సంవత్సరం 50 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని సాపేపిస్తా ఉంటాడు. ప్రతి ఏడాది 50 లక్షలు ప్రజల సొమ్మును వృధా గంగపాలు చేయకపోతే ఒక్కసారి 10-20 లక్షలు కోటి రూపాయలు పెట్టి శాశ్వత ప్రాతిపదికన పనులు చేస్తే మళ్ళీ ఇబ్బంది ఉండదు కదా. మీకు అవి కూడా చూపెడతా ఒకసారి. చూపెడదామనే ఇగో నా మిత్రుడు డిబిసి న్యూస్ దేవులపల్లి భూపతి చేసిన వీడియో చూడరు. అగో ఆయన ఎలుగబెట్టి ఇట్లుంటుంది కొమ్మటి చెరువు కాడ. అది మీరందరూ లోపలికి పోయి గార్డెన్లు ఎంజాయ్ చేస్తారు కదా. అసలు సంగతికి ఇది కొమ్మటి చెరువు కానీ మత్తడేది మొత్తం దేశానికే తలమానికం, అభివృద్ధి ప్రదాత ఇదే. ఇది సిద్దిపేటలో ఆ కోమటి చెరువు బయటకి నీళ్ళు పోయే పరిస్థితి. ఇది 50 లక్షలే నోరెడితే మున్సిపల్ కౌన్సిల్. మున్సిపల్ కౌన్సిల్లో జరుగుతున్న అవినీతి గురించి మళ్ళీ ఇంకొక దుకాణం పెడదాం. అది వేరే కూర్చోడు. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. విషయం డైవర్ట్ అవుతుంది. అది పెట్టే కానీ లాస్ట్ టైం మీరు ఎక్కడ సెల్ఫ్ ఉంది ఆ ఫోటో మొత్తం లొకేషన్ ఒక 1/2 కిలోమీటర్ కాలువ ఎత్తే నీళ్లు పోయే జాగాల చాలా కాలువలు తీయలేకపోయినావు నువ్వు చేతగాలే. కొన్నేళ్ల నుంచి మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి ధర్నాలు చేసిన వీడియోలు లేవు. మరి ఈ వీడియోలు ఎవరో ఆయనకి ఎస్సీకి పంపుతాంటున్నావు. నీ సిద్దిపేట నియోజకవర్గంలో నీ చిన్న కోడూరు మండలంలో చాలా ఊర్లకు నీళ్ళు వస్తలేవు. ఒక 1/2 కిలోమీటర్ కాలువ తీయడానికి చాలా అవుతుంది. తెలంగాణ మొత్తం ప్రాజెక్టులు కట్టినా తెలంగాణ 18 గంటలు ఆన్నే వండుకున్నా, 18 గంటలు పనిచేసినా, 4 గంటలు ఏమన్నా అటో నీ నియోజకవర్గంలో కాలువలే డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి చేయలేకపోయినావు. చేతగాల నీకు ఉన్న వాటికి నీళ్ళు ఇచ్చుడు శాతం అయితే లేదు. జల్దీ ముదిరే మొత్తం కూడా ఏం లేదు. ఈడ సిల్ట్ తీసేసినట్టుగా హరీష్ రావును సిద్దిపేటకి తీసేయకపోతే మాత్రం మనం ఈ డ్రామాలు తట్టుకోలేము. ఇది అభివృద్ధి పేరుతోటి వెనక జరిగే అవినీతిని మనం అరికట్టలేము. ఖచ్చితంగా ఈ సిద్దిపేటలో పాతుకుపోయిన పేరుకుపోయిన సిల్టీని హరీష్ రావు ఆ సిల్టును మనం క్లీన్ చేయాలి. అందరం కలిసి నడుము కట్టురు అందరు కలిసి. నిజంగానే ఎంతగానో రైతుల మీద ప్రేమ ఉన్నాడంటే ఫస్ట్ నాసిరకం పనులు కాకుండా నాణ్యమైన పనులు చేసేటోడు ఇటువంటి డ్రామాలు చేయకపోవు. మనం రాంగారంగా ఎన్నికైనాలు దాటుకుంటూ వస్తాం. మనం హైదరాబాద్ పోతే రాంగా రోజు ఆయన దాని మీద వస్తలేడా రూపాయల కాను లేకపోతే ఆ గౌరవం కాను మనం కాలువల మీద జాల వస్తాం కదా. ఎడనన్నా సెల్టు పెరిగిందా? మరి చెట్లు పెరిగినాయా? ఇట్లాంటి దుస్థితే ఉందా? సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న దుస్థితే ఉందా? అక్కడ లంగనూరులో పాలాభిషేకాలు, చిన్నకోడర పాలాభిషేకాలు ఇప్పుడు ఏరి. ఇది హరీష్ రావు యొక్క దుకాణం. నేను మళ్ళీ ఫైనల్ కాల్ ఇస్తున్నా. సిద్దిపేటలో పేరుకుపోయిన సిల్ట్ హరీష్ రావు ఎంత తొందర తీసేస్తే మన జీవితాలు అంత సాఫీగా కొనసాగుతాయి.